అందరికీ నమస్కారం. అభివాదనశీలస్య నిత్యం వృద్ధోపసేవినం చిత్వారి తస్య వర్ధంతే ఆయుర్విద్యాయ శోబలం. అంటే దేహకారకుడైన తండ్రి, నవమాసాలు మోసి జన్మనిచ్చిన తల్లి, మనకు విద్యాబుద్ధులు నేర్పించి సంఘంలో ఉన్నతినిగా తయారు చేసిన గురువును జీవితంలో ఎప్పటికీ మర్చిపోకూడదు అన్నది ఈ యొక్క శ్లోకం యొక్క అర్థం. ఏతద్దేశ ప్రసూతస్య విశేషాదగ్రజన్మః స్వం స్వం చరిత్రం శిక్షేరన్ పృథ్వీవ్యా సర్వభారతీయతః. అంటే ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ దేశానికి సంబంధించిన వారైనా కూడా వారు విజ్ఞానవంతులుగా తయారు కావాలా అంటే భారతదేశ మూలాలు ఉన్న గురువుల ద్వారానే ఉన్నతులుగా తీర్చిదిద్దగలుగుతారు అనేది ఈ యొక్క శ్లోకం యొక్క ఆర్యోక్తి. అంటే మన భారతీయ సంస్కృతి అతి పురాతనమైనది. లక్షల సంవత్సరాల ముందు భారతదేశ నాగరికత పుట్టింది. భారతదేశమే మొత్తం ప్రపంచానికి నాగరికతను నేర్పింది. ఇండియా ఈజ్ ద క్రేడిల్ ఆఫ్ హ్యూమన్ రేస్, ద బర్త్ ప్లేస్ ఆఫ్ హ్యూమన్ స్పీచ్, ద మదర్ ఆఫ్ హిస్టరీ, ద గ్రాండ్ మదర్ ఆఫ్ ట్రెడిషన్ అండ్ ద గ్రేట్ గ్రాండ్ మదర్ ఆఫ్ లెజెండ్. The most valuable and instructive materials of the mankind are treasured up from our Indian culture only. భారతీయ సంస్కృతి, భారతీయ నాగరికత ఎంతో అతి ప్రాచీనమైనది. దేశ విదేశాలలోని విజ్ఞానవేత్తలు కొండలు, గుహలు, నదులు, సముద్రాలు దాటి వందల వేల సంవత్సరాల ముందే భారతదేశానికి విద్యాబుద్ధుల కోసరం నాగరికత నేర్చుకునేందుకు నలంద విశ్వవిద్యాలయం, తర్వాత కాశీలోని విశ్వవిద్యాలయానికి ప్రపంచంలో ఏ విధమైన రవాణా సౌకర్యాలు లేనప్పుడు కూడా వచ్చి నేర్చుకున్నారు. అంత గొప్ప సంస్కృతి మనది. అందుకే స్వామి వివేకానంద చెప్తారు, సింహం వలె చప్పుళ్లకు బెదరక, గాలి వలె వలలో బంధింపబడక, తామర పుష్పం వలె నీటిచే స్పృశించబడక, ఖడ్గమృగం వలె ఒంటరిగా పయనించు. ఎవరో వస్తారు, ఏదో చేస్తారని ఆశించకుండా మనం మన యొక్క ఔన్నత్యానికి, మన యొక్క ఉన్నతికి మనమే పాటుపడాలా అనేది స్వామి వివేకానంద చెప్పినది. మీరు చూడండి, ఇతర దేశాల్లో యువత ఈరోజు మత్తు మందులకు అలవాటు పడి మరియు పాశ్చాత్య నాగరికతతో వారిలో ఆ యొక్క స్ట్రెస్ను తట్టుకునే శక్తి లేక సూసైడ్ చేసుకుంటా, ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. ఈరోజు ప్రపంచంలో అతి తక్కువ ఆత్మహత్యలు జరిగే దేశం భారతదేశం. ఎందుకు అంటే మనకు భగవద్గీత ఒక ప్రామాణికమైనది. భగవద్గీత మనకు ఒక దిక్సూచి. భగవద్గీత మనకు ఒక మార్గదర్శి. The prosperity of our country depends not on the abundance of its revenues, not on the strength of its fortifications, not on the beauty of its public buildings, but it consists in its number of cultivated citizens, in its men and women of education, enlightenment and character. స్వామి వివేకానంద ఏ రోజో చెప్పి ఉన్నారు, మనకు మార్గదర్శకం ఏ కష్టకాలము వచ్చినా, ఏ మనకు ప్రాబ్లం అనేది వచ్చి సమస్యలు వచ్చినా కూడా మార్గదర్శి ఒక భగవద్గీత చదివి రోజు మెడిటేషన్ చేసేవాడు ఎటువంటి శక్తినైనా కూడా వాడు ఎదుర్కొని ఆ ఇచ్చే ఒక్క విజ్ఞానం, ఆ యొక్క ధైర్యము ఒక్క భగవద్గీత ద్వారా మాత్రమే ప్రజలకు తెలుస్తుంది. కాబట్టి భారతీయ మన దంపతులు అంటే తల్లిదండ్రులకు నేను చెప్పే ఒక్క విన్నపం ఏమంటే, చిన్ననాటి నుండే
ఉగ్గు పాలతో ఏ విధంగా అయితే మనం చందమామ రావే జాబిల్లి రావే అని మన సంస్కృతిని మన పిల్లలకు ఉట్టిపోస్తామో, అదేవిధంగా భగవద్గీతను వారికి రోజు ఒక శ్లోకాన్ని నేర్పిస్తూ వాళ్ళలో యువప్రాయము వచ్చేటప్పటికి భగవద్గీతలో నిష్ణాతుడై భగవద్గీత వారికి మార్గదర్శకమై వాళ్ళ యొక్క జీవన గమనాన్ని అది కాపాడుతుందని నేను మీకు సవినయంగా చెప్పుకుంటూ ఉన్నాను. అన్నం కడుపులో ఉండి కాపాడుతుంది, అమ్మ కడుపులో పెట్టుకొని కాపాడుతుంది. భగవద్గీత భారతీయ సంస్కృతి మిమ్మల్ని అందరినీ వారి హృదయంలో పెట్టుకొని ధైర్యంగా ముందుకు నడుపుతుంది. జై హింద్, నమస్కారం.